Continue with part 3. So this is the part 3 snake game tutorial లో నేను ఇంతకుముందు చూడకపోయింటే వాటి లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో వాటిని అయితే చూడండి ఫస్ట్. సో లెట్స్ కంటిన్యూ. మనం లాస్ట్ వీడియోలో అయితే ఏం చేసినామంటే జస్ట్ ఒక హెడ్ని అయితే క్రియేట్ చేసినాం, మా హెడ్కి మూవ్మెంట్ అయితే ఇచ్చినాం. సో ఒక చూసిన అయితే ఫాస్ట్గా వెళ్ళిపోయింది. సో లెట్స్ ట్రై టు డిక్రీజ్ దాని స్పీడ్ అయితే డిక్రీజ్ చేద్దాం అనమాట. దాని స్పీడ్ డిక్రీజ్ చేయాలంటే అది మూమెంట్ టైంని అయితే ఇంక్రీజ్ చేయాల. సో అది ఎంత మూమెంట్ అవుతుంది కదా ఇక్కడ నుంచి అక్కడికి, సో ఆ టైం అనేది మనం ఎక్కువసేపు పెడితే అది ఎక్కువసేపు తీసుకుంటుంది డిస్ప్లే నుంచి బయటకు వెళ్ళడానికి. సో దానికి మనం టైం అనే మాడ్యూల్ని అయితే వాడతాం. సో లెట్స్ ఇంపోర్ట్ దట్ ఇంపోర్ట్ టైం. ఓకే, ఫస్ట్లో మీరు ఇక్కడ ఇంపోర్ట్ టైం అయితే చేంజ్ చేయండి. అండ్ ఇక్కడ డౌన్కి వచ్చేసి వైల్ ట్రూ ఉంది కదా, ఈ వైల్ లూప్లో. సో ఓకే, ఇక్కడ టైం డాట్ డిలే. ఓకే, డిలే అయితే మెన్షన్ చేయాలి. సో ఇక్కడ డిలే అని కాదు, స్లీప్ అనేది రాయాలన్నమాట. ఓకే, స్లీప్. అండ్ ఇక్కడ మనమైతే టైం అయితే వచ్చామన్నమాట. లెట్స్ 0.5 సెకండ్స్లో అయితే తీసుకుంటాను. ఓకే, లెట్స్ రన్ దిస్. చూసినైతే ఇప్పుడు అంటే ఒక్కొక్క స్టెప్ ఆగాగైతే వెళ్తుంది. సో దాన్ని మనం స్మూత్గా రన్ అయ్యేటట్లు చూద్దాం. సో లెట్ us డిక్రీజ్ ద టైమ్గా. ఓకే, ఇక్కడ మీరు ఎంత డిక్రీజ్ చేస్తే అక్కడ మీకు అయితే అంత స్మూత్గా అయితే వెళ్తుంది, అంటే టైం అయితే తక్కువది అనమాట. ఇక్కడ చూసినైతే ఇంకొంచెం ఫాస్ట్గా వెళ్ళింది. సో లెట్ us కీప్ ఇట్ 1. అండ్ ఇప్పుడు చూసినైతే కొంచెం యానిమేటెడ్గా ఉంటుంది, రైట్? సో లెట్స్ కీప్ ఇట్ లైక్ దట్. ఓకే, దాన్ని అక్కడ వదిలేయండి. నెక్స్ట్ ఇప్పుడు మనం కీప్యాడ్ బైండింగ్స్ అయితే చూద్దాం, అంటే కీప్యాడ్ నుంచి కీస్ ఎలా ఇవ్వాలి అండ్ ఎలా ఆపరేట్ చేయాలి అనేది. సో ఇక్కడ మనకు డైరెక్షన్ అయితే స్టాప్ చేద్దాం. ఓకే, సో ఇక్కడ స్టాప్ అని ఇచ్చామని కాదు, ఇక్కడ ఏం ఈకపోయినా కూడా ఏం పర్లేదు. సో ఎందుకంటే ఇక్కడ అప్ డౌన్ రైట్ లెఫ్ట్ అని ఉన్నాయి. ఈ అప్ డౌన్ లెఫ్ట్ కాకుండా ఇక్కడ వేరే ఏం వాల్యూకి దీన్ని అసైన్ చేసినా కూడా ఇదైతే వర్క్ కాదనమాట. స్టాప్ అనే కాదు, ఇక్కడ స్టార్ట్ అని ఇచ్చినా కూడా ఏమైతే వర్క్ కాదనమాట. సో స్టార్ట్ అని ఇచ్చినాం కదా, ఇప్పుడైతే స్టార్ట్ కావాలని చెప్పినాం, బట్ అయితే మూవ్ కాదు. సో ఇక్కడ చూసినైతే అదైతే మూవ్ కావలేదన్నమాట టోటల్. సో ఈ 4లో ఏమైనా ఉంటే మాత్రమే ఆ డైరెక్షన్ బట్టి అయితే మూవ్ అవుతుంది, ఎందుకంటే వాటికి మాత్రమే అసైన్ చేసినాం కాబట్టి. సో ఇప్పుడు కన్ఫ్యూజన్ లాగా ఉండడానికి లెట్స్ కీప్ ఇట్ స్టాప్. అండ్ ఇక్కడైతే మనం కొన్ని ఫంక్షన్స్ అయితే డిఫైన్ చేద్దాం, కీప్యాడ్ బైండింగ్ ఫంక్షన్స్ అనమాట. ఓకే, కీబోర్డ్ బైండింగ్ ఫంక్షన్స్, రైట్? ఓకే, కీప్యాడ్ బైండింగ్ ఫంక్షన్స్. ఇక్కడైతే మనం కొన్ని ఫంక్షన్ అయితే డిఫైన్ చేద్దాం. సో అప్ సైడ్ వెళ్ళడానికి, ఓకే, అప్ సైడ్ అండ్ ఫంక్షన్ అయితే డిఫైన్ చేద్దాం. అండ్ ఒకవేళ కీ అనేది ప్రెస్ చేస్తే ఇక్కడ సో అప్ సైడ్ అంటే మనకి ఏం కావాలంటే పైకి వెళ్ళాలి, అంటే హెడ్ డాట్ డైరెక్షన్, రైట్? హెడ్ డాట్ డైరెక్షన్ ఈక్వల్ టు అప్. ఓకే, ఇక్కడ మనం ఏమైతే మెన్షన్ చేసినామో అప్కి, సో అదైతే ఇక్కడ రావాలి. సో ఇది ఎట్లా ఉపయోగపడుతుందంటే ఇక్కడ చూపిస్తాను. నెక్స్ట్ ఇక్కడ మనమైతే కీప్యాడ్లో అయితే లిజన్ తీసుకుంటామంట. సో మనం కీప్యాడ్లో ఏం టైప్ చేసినాం అనేది ఇది ఇన్పుట్ తీసుకోవాలంటే దానికి లిజన్ అయితే వాడతామన్నమాట. సో st.listen, ఓకే, లిజన్. అండ్ దీన్ని పారెంథసిస్ క్లోజ్ చేయండి. అండ్ కింద నెక్స్ట్ st.key. ఓకే, కీ అంటే మనం ప్రెస్ చేసే కీ ఆన్ ప్రెస్. ఓకే, కీ ఆన్ ప్రెస్. అండ్ ఇక్కడైతే మనం ఏ ఫంక్షన్కి అయితే అసైన్ చేయాలో, ఫర్ ఎగ్జాంపుల్ మనం అప్ అనే యారో అయితే క్లిక్ చేస్తాను. ఓకే, అప్ యారో, కీప్యాడ్లో అప్ యారో ఉంటుంది కదా, ఆ అప్ యారో అయితే క్లిక్ చేస్తాను. లేదంటే కీబోర్డ్లో లెటర్ ఉంటుంది కదా, WASD, సో దాంట్లో ఏదో లెటర్ అయితే క్లిక్ చేస్తాను అనమాట. సో ప్రస్తుతానికి అయితే లెట్ మీ కీప్ ఇట్ అప్. ఓకే, సో మీరు ఇక్కడైతే ఒకవేళ మీరు ఎక్స్టర్నల్ కీబోర్డ్ వాడుతాను అనుకోండి, మీరు ఒకవేళ కీప్యాడ్లో యారోస్ కన్నా ఇవ్వాలనుకుంటే, యారో సైన్స్ ఇవ్వాలనుకుంటే ఫస్ట్ లెటర్ అయితే క్యాపిటల్ పెట్టండి. సో ఇక్కడ యూ క్యాపిటల్ ఉంది కదా, సో అలా అప్ అయితే క్యాపిటల్ పెట్టండి. నేను ఇక్కడ క్లోజ్ చేసేసిన తర్వాత దీన్ని ఈ అప్ అనే యారోని వేటికైతే నేను అసైన్ చేయాలనుకుంటున్నాను ఆ నేమ్ అయితే ఇచ్చి అప్ సైడ్ కదా, సో లెట్స్ అప్ సైడ్ అండ్ స్పేస్ కామా. ఓకే, కామా సింటాక్స్. సో ఇది సింటాక్స్ అనమాట. ఇప్పుడు ఇది ఏం చేస్తుందంటే ఫస్ట్ ఇక్కడ నుంచి ఇక్కడ రన్ అయితే వస్తుంది, ఇక్కడ ఏం ఫంక్షన్స్ లేవు. సో ఇక్కడైతే స్టాప్ అవుతుంది ఫంక్షన్. సో ఇక్కడైతే లిజన్ అని ఇచ్చినాం. సో ఇట్ విల్ వెయిట్ ఫర్ అవర్ ఇన్స్ట్రక్షన్. మనం ఏమైతే ఇన్పుట్ ఇస్తామో వాటి కోసం అయితే వెయిట్ చేస్తుంది. సో మనం అప్ సైడ్ కదా ఇచ్చింది. సో మనం ఫర్ ఎగ్జాంపుల్ కీప్యాడ్లో అప్ సైడ్ కీ ప్రెస్ చేసినాం అనుకోండి, సో ఇదైతే ఈ ఫంక్షన్కి అయితే రీడైరెక్ట్ అవుతుంది అనమాట. సో ఈ ఫంక్షన్ దగ్గర ఈ ఫంక్షన్ ఏముంది, ఓకే, అప్ సైడ్. సో ఈ ఫంక్షన్ ఏం చేయాలి, హెడ్ డైరెక్షన్ని అప్ సైడ్ పెట్టాల, అంటే ఈ వాల్యూని స్టాప్ నుంచి అప్పుకు మారుస్తుంది. ఇది అప్పుకు మారిన తర్వాత ఏమవుతుంది, నెక్స్ట్ మళ్ళీ సో ఇదైతే చూడదు అనమాట. నెక్స్ట్ ఆ సైడ్ అయిపోయింది కదా, సో మళ్ళీ ఇప్పుడు వైల్ ట్రూ
వైల్ లూప్లోకి వస్తుంది. సో ఇక్కడ మూవ్ అయితే ఇచ్చినాం కదా, ఇప్పుడు ఈ మూవ్ ఫంక్షన్ లేకపోతుంది. సో ఇప్పుడు మనం ఆడ అప్ ఇచ్చినాం కదా, సో మనం ఇప్పుడు అప్ స్టేట్మెంట్ ఇక్కడ ఉంది, ఇఫ్ హెడ్ డాట్ డైరెక్షన్ ఈక్వల్ టు అప్. సో ఈ ప్రాసెస్ మీకు ఇంకా ఆల్రెడీ తెలిసిందే. సో ఈ వాల్యూ అయితే ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. సో ఇట్ విల్ గో ఇక్కడ మారుతుంది అండ్ అప్కి అయితే వెళ్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ రైట్ ఇచ్చినారనుకోండి, ఇక్కడ మీరు రైట్కి ఇంకో ఫంక్షన్ అయితే క్రియేట్ చేసి అండ్ అప్పుడైతే మళ్ళీ సేమ్ ఇక్కడ వరకు వస్తుంది. ఇక్కడైతే లిజన్ చేస్తుంది మనం ఏం ఇన్పుట్ ఇస్తామో, అండ్ ఇక్కడ వైల్ టు లోపల మూవ్లోకి వస్తుంది. ఈ మూవ్ ఫంక్షన్ అయితే ఇది రీడ్ చేస్తుంది అండ్ ఇక్కడ ఈ స్టేట్మెంట్కి అనుకూలంగా సో రిమైనింగ్ ప్రాసెస్ అయితే వర్క్ అవుతుంది. ఆ వర్క్ అయిన తర్వాత టైం డాట్ స్లీప్ అనేది ఎందుకు ఇచ్చినాడో మీకు అదే తెలుసు. అది ఎక్కువ ఫాస్ట్ వెళ్ళిపోకుండా కొంచెం స్లోగా మూవ్ చేయడానికి అయితే మనమైతే స్లీప్ అయితే వాడినాం. సో ఇప్పుడు లెట్స్ గివ్ రిమైనింగ్ ఫంక్షన్స్ అనమాట అప్ సైడ్కి చేసినాం. సో డౌన్కి ఓకే డౌన్ 4 functions, right? 4 directions, upside, downside and left, okay, left and right, left and right. And ikkadaithe manaku down side ki down aithe valla. So down and ikkada meer down unnadi, ikkada meer em ichinaru alla. So ee values kuda same chuskondi, సేమ్ ఉండేటట్లు. ఇక్కడ మీరు క్యాపిటల్ టీ ఇచ్చి ఇక్కడ స్మాల్ టీ ఇచ్చినప్పుడు మళ్ళీ యూనో రైట్, పైథాన్ ఈజ్ కేస్ సెన్సిటివ్ అనమాట. మీరు క్యాపిటల్ ఏ ఇచ్చి దాన్ని అసైన్ చేసి స్మాల్ ఏ ఇచ్చి దానికి ఇంకో అసైన్ చేస్తే అవి రెండు డిఫరెంట్ వాల్యూస్ అనమాట. సో ఇక్కడ లెఫ్ట్, సో లెఫ్ట్ అండ్ ఇక్కడ అయితే రైట్ అండ్ లెటర్స్కి ఇక్కడ కూడా రైట్ ఇద్దాం, రైట్. అండ్ ఇక్కడైతే నేను మిగిలిన వాటికి కూడా కీప్యాడ్ లిజన్స్ అయితే స్టార్ట్ చేస్తాను, అంటే దానికి కూడా అయితే తీసుకుంటాను. వెయిట్. సో 4 డైరెక్షన్స్ అండ్ అప్ సైడ్ అయిపోయింది, అప్ సైడ్కి అప్ అయి ఉంటుంది. నా ఇట్స్ డౌన్ సైడ్, రైట్. ఇక్కడైతే మనం డౌన్ యారో, నేను దీనికి డౌన్ యారో అసైన్ చేశాను. సో డి క్యాపిటల్ ఉండేటట్లు చూసుకోండి. అంటే ఫస్ట్ లెటర్, సో రైట్ అండ్ లెఫ్ట్, రైట్, ఓకే, లెఫ్ట్, రైట్ అండ్ లెఫ్ట్. అండ్ వీ విల్ గో హియర్ రైట్ అండ్ లెఫ్ట్, రైట్. సరిపోయింది. ఇప్పుడు ఫోర్ యారోస్ ఉన్నాయి, 4 సైడ్కి మనం డైరెక్షన్ సెట్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ సేమ్ సింటాక్స్ ఉంది. ఇప్పుడు లెట్ మీ రన్ దిస్ లూప్ అండ్ ఇక్కడ రన్ చేసిన తర్వాత సో మనకి ఇక్కడైతే వచ్చింది, వెయిట్, నో అట్రిబ్యూట్ కీ ఆన్ ప్రెస్. సో ఎస్, ఇక్కడ మిస్టేక్ అయితే జరిగింది. ఇక్కడ కీ ఆన్ ప్రెస్ కాదు, ఆన్ కీ ప్రెస్, ఓకే. ఇట్స్ ఆన్ కీ ప్రెస్. సారీ, మిస్టేక్, తప్పుడు పోతానే, పట్టించుకోకూడదు. చూసుకోవాలా, ఏదో సాల్వ్ చేసుకోకూడదు, మళ్ళీ వదిలేయకూడదు. సో ఆన్ కీ ప్రెస్, లెట్ మీ రన్ దిస్. సో ఇప్పుడు నేను కీ ప్రెస్ చేసినట్లయితే అప్ సైడ్ ఈజ్ నాట్ డిఫైన్. కమాన్, స్పెల్లింగ్ చూసుకోవాలి కదా బాబు. ఓకే, ఇక్కడ స్పెల్లింగ్ ఓకే కరెక్ట్ ఉంది, మళ్ళీ ఓకే. సో లెట్స్ రన్ దిస్. సో ఇప్పుడు చూసినట్లయితే నేను కీప్యాడ్లో అయితే కీస్ అయితే ప్రెస్ చేస్తున్నాను, బట్ టర్టిల్ అయితే మూవ్ అయితే కావడం లేదు. సో అది ఎందుకు మూవ్ కావడం లేదు ఇప్పుడు చూద్దాం. సో మీరు టర్టిల్ని మూవ్ చేయాలంటే మీరు ముందుగానే అంటే ప్రతి ఒక్కసారి జస్ట్ మనం ఫంక్షన్ అయితే ఇచ్చేసినాం, ఇప్పుడు దాన్ని అయితే క్రియేట్ చేస్తాం, మూవ్ చేస్తాం అనుకోండి. అంటే ఇప్పుడు అప్ సైడ్కి మూవ్ అవుతాం అనుకోండి, అది మనకు మూవ్ అయితే అవుతుంది, బట్ మనకైతే స్క్రీన్ అదే రిఫ్రెష్ కావాలి కదా అది మూవ్ అయిన ప్రతిసారి. సో మనం దానికోసం ట్రేసర్ అనే వాడతాం అనమాట. సో TRACER, ట్రేసర్. ఇనిషియల్లీ ట్రేసర్ అనేది 0 సెట్ చేస్తాం. అండ్ ఇక్కడ డౌన్లో అయితే మనం ఇక్కడ మూవ్ అంటే పైన, ఓకే, ఇక్కడ స్క్రీన్ డాట్ అప్డేట్, ఓకే, sc.update అని ఇస్తాం. సో ఇది ఏం చేస్తుందంటే స్క్రీన్ అయితే మినిట్ టు మినిట్ అయితే రిఫ్రెష్ చేస్తుంది అనమాట. అంటే మనకు టర్టిల్ పొజిషన్ మూవ్ అయ్యేది కూడా క్లియర్గా అయితే కనపడుతుంది. సో ఇప్పుడు దీన్ని రన్ చేసినట్లయితే, ఇప్పుడు పై క్లిక్ చేసినట్లయితే ఇప్పుడు చూసినట్లయితే మూవ్ అవుతుంది. అండ్ లెఫ్ట్ రైట్, ఓకే, ఇప్పుడైతే మూవ్ అవుతుంది. బట్ మీరు ఇక్కడ చూసినట్లయితే టర్టిల్ హెడ్ అయితే రొటేట్ కావడం లేదు. ఇక్కడ చూసినారు కదా ట్రయాంగిల్ చూడండి,
అప్ సైడ్ డైరెక్షన్లోనే ఉంది, బట్ అది మూవ్ కావడం లేదు. సో దానికి ఎట్లా మార్చాలో చూద్దాం ఇప్పుడు. ఇక్కడ ప్రతి ఒక్క సెక్షన్లో అండ్ హెడ్కి అయితే డైరెక్షన్ అయితే ఇద్దాం అనుకోండి. సెట్ హెడ్డింగ్, ఓకే, సెట్ హెడ్డింగ్ అప్ సైడ్ కాబట్టి 90 అండ్ దీన్ని అయితే కాపీ చేసుకోండి. ఓకే, అండ్ ఇక్కడ ఇంటెండేషన్, ఓకే సరిపోయింది. ఇంటెండేషన్ తీసుకోండి. అండ్ డౌన్ కాబట్టి, డౌన్ అంటే కిందికి కదా, 270 రైట్ యాంగిల్. మీకు డైరెక్షన్ తెలుసు కదా మ్యాథ్స్లో. ఇక్కడ రైట్ యాంగిల్ 90, 0, 180, 270 రైట్, 360 అలా అనమాట. సో సేమ్ మెథడ్ ఇక్కడ కూడా. అండ్ ఇక్కడ కంట్రోల్ V అండ్ రైట్ సైడ్ రైట్ ఇట్ విల్ బి 0 డైరెక్షన్, 0 ఆర్ 360 మీరు ఏదైనా ఇవ్వచ్చు. అండ్ అగైన్ లెఫ్ట్ సైడ్ ఫర్ 180. సో ఇప్పుడు దీన్ని రన్ చేసినట్లయితే ఇప్పుడు మనం పెట్టింది సెట్ హెడ్డింగ్ అయితే ఏం చేస్తుందంటే హెడ్కి ఎవ్రీ టైం ఇప్పుడు లెఫ్ట్కి ఇచ్చినామనుకోండి, సో అది దాని హెడ్డింగ్ అయితే లెఫ్ట్కి అయితే సెట్ చేస్తుంది. ఇప్పుడు 180 డిగ్రీస్ అయితే రొటేట్ చేస్తుంది. ఇప్పుడు చూపిస్తాను రన్ చేసిన తర్వాత. సో ఇప్పుడు చూసినట్లయితే పైకి వెళ్తుంది. అండ్ ఇక్కడ చూసినట్లయితే లెఫ్ట్ తిరిగినప్పుడు లెఫ్ట్కి అయితే తిరిగింది, అండ్ డౌన్ కూడా తిరిగింది, రైట్ కూడా తిరుగుతుంది. సో సెట్ హెడ్డింగ్ అయితే సో ఇలా అయితే ఉపయోగపడుతుంది అనమాట. మీరు డైరెక్షన్ని సెట్ చేయొచ్చు. సో ఇప్పుడు టర్టిల్ మూవ్ అయిన ప్రతి ఒక్క అంటే మన హెడ్ మూవ్ అయిన ప్రతి ఒక్క ప్లేస్లో మనకైతే లైన్ అయితే వస్తూ ఉంది కదా, ఆ లైన్ ఎలా తీసేయాలో చూద్దాం. సో వెరీ ఇక్కడ హెడ్డింగ్ ఉంది కదా ఇక్కడ, అంటే మీరు హెడ్ని ఎక్కడైతే క్రియేట్ చేసినారో అక్కడ. అండ్ ఇక్కడ హెడ్కి అయితే పెన్ అప్ అనే అట్రిబ్యూట్ అయితే ఇవ్వండి. ఓకే, పెన్ అప్ అని ఇచ్చేసిన తర్వాత దీన్ని అయితే రన్ చేయండి. రన్ చేసిన తర్వాత ఇప్పుడు మూవ్ చేసినట్లయితే మనకైతే లైన్ అయితే రావడం లేదు, రైట్. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. నెక్స్ట్ వీడియోలో మనం ఇంకా కంటిన్యూ చేద్దాం. సిరీస్ మొత్తం త్వరగా కంప్లీట్ చేయడానికి ట్రై చేద్దాం.